హాయ్ హలో నమస్తే, నేను మీ సూర్య. వెల్కమ్ టు ప్రజ్ఞ మీడియా. ప్రస్తుతం మనం శ్రీ మల్లికార్జున 70mm థియేటర్ వద్ద ఉన్నాం. ఇవాళ సంపత్ నంది దర్శకత్వ పర్యవేక్షణలో తమన్నా నటించినటువంటి ఓదెల 2 చిత్రం విడుదల కావడం జరిగింది. మరి ఆ మూవీ ప్రేక్షకులను భయపెట్టేలా ఉందా, రంజింపజేసేలా ఉందా, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సినిమా వేరియేషన్ వెరైటీ బాగుంది భయ, క్లైమాక్స్ సూపర్ ఉంది. అదే ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది? ఇంటర్వెల్ తర్వాత నుంచి సినిమా బాగా హైప్ వచ్చింది. స్టోరీ అండ్ డైలాగ్స్ మాత్రం సూపర్. సినిమా బాగుంది, గ్రాఫిక్స్ అన్ని బాగున్నాయి, చాలా బాగుందండి, చాలా బాగుంది. చూడొచ్చు, మరి అంత భయంకరంగా అంతేం లేదు, బాగుంది. ఒకసారి థియేటర్ లోకి వచ్చి చూడాలి. అది సౌండ్ ఎఫెక్ట్స్ అన్ని బాగున్నాయి. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఇలాంటి మూవీస్ అప్పుడప్పుడు ఈ జోనర్ లో రావాలండి. ఇప్పుడున్న యూత్ మాలాంటి వాళ్ళకి కూడా అటు దేవుడు ఇటు హర్రర్ అన్ని మిక్స్డ్ గా బాగుంది. ఇలాంటి మూవీస్ వస్తే మాలాంటి యూత్ కూడా అప్పుడప్పుడు కొంచెం బూస్టింగ్ లాగా ఉంటది. దేవుడి గురించి చాలా బాగుంది, ఫెంటాబ్లస్. మేము మా పిల్లలతో కూడా కలిసి చూసాము. మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఎలా ఉందమ్మా సినిమా? బాగుంది. అక్కడ చెప్పు, ఎలా ఉంది? బాగుంది. భయమే లేదా నీకు? నీకు భయం వేసింది మధ్యలో? అన్న సినిమా బాగుంది అన్న. జస్ట్ సంపద నాకు ఇప్పుడే కాల్ చేసిన, మాది ఓదెల్నే. జస్ట్ ఇప్పుడే కాల్ చేసిన అన్నకి. సినిమా బాగుందన్న, పార్ట్ 3 కూడా పెట్టిరానంటే అవునా అని చెప్పేసి అన్నాడు. మీ ఊరినది బాగా చూపించారా? అవును, మా ఊరు చూపెట్టండి. ఇప్పుడే మాట్లాడాను. అవును, శివుడు ఓదెల మల్లికార్జున స్వామి టెంపుల్ అని ఉంది. ఇక్కడ నుంచి 210 కిలోమీటర్లు వస్తుంది. ఓదెల విలేజ్, మండల్ ఓదెల. చుట్టుపక్కల ఊర్లన్నీ కవర్ చేసింది. షూటింగ్ అక్కడనే జరిగింది తమన్నా తోటి. జస్ట్ ఇగో ఇప్పుడే 2:11 కాల్ చేసిన. సార్ మాట్లాడుతాడు ఇప్పుడు జస్ట్ నార్మల్ కాల్ అయితే మాట్లాడిన. జస్ట్ ఒక 15 చాలా బాగుందన్న. పార్ట్ 3 కూడా పెట్టిండు. ఇప్పుడే కాల్ చేసి అన్న పార్ట్ 3 కూడా పెట్టిరు కదా అన్న. అన్నది కూడా మా ఇంటి దగ్గర ఇల్లు సంపత్ అన్నది. ఆ విలన్ చనిపోయి దయ్యానికి దేవుడికి పడ్డ సంభావేశం ఈ మూవీ. అంటే సంపత్ నంది వాళ్ళ డాటర్నే పెట్టిండు లాస్ట్ సీన్ లో. ఆమెకు పెట్టేసి ఓం నమ శివ అని కొన్ని కోటి సార్లు అనాలని అంటే లాస్ట్ వార్డు అనుకుంటుంటే సంపతి వాళ్ళ బిడ్డ వచ్చి తమన్న దగ్గరికి వచ్చి ఆమె బిడ్డ తీసుకుని నంది చెవులో చెప్పడానికి ఉంటుంది. ఫెంటాస్టిక్ ఉంది. పాన్ ఇండియా రేంజ్ లో ఉంది సినిమా. ఆ తమన్నా యాక్షన్ కానీ ఒక పాన్ ఇండియా తీస్తే 100 crores చేయొచ్చు. చాలా బాగుంది సినిమా. స్టార్టింగ్ అయితే గూస్ బంప్స్. అసలు తమన్నా వచ్చాక శివుని భక్త ఆ టైప్ లో ఉంటది, చాలా బాగుంది. గ్రాఫిక్స్ బాగుంది, ఒక పాన్ ఇండియా రేంజ్ లో అనుకోవచ్చు. ఆ టైప్ పిల్లలు భయపడే అంత అలా ఉందా? భయపడతారు పిల్లలు, భయపడతారు. పెద్దలకు అయితే చూడొచ్చు. చాలా బాగుంది సినిమా అయితే. ఫెంటాస్టిక్, చాలా బాగుంది. అంటే ఎప్పుడైతే తమన్నా వస్తుందో అప్పటి నుంచి సినిమా అనేది ఒక హైప్ లో ఉంది. నిజంగా దేవుడి మీద భక్తి ఉంటే సినిమా చూడండి, అంతే. అంతకు మించి అయితే మనం ఏం చెప్పలేము. చాలా పర్ఫామ్ చేసింది అసలు. ఈ సినిమా మొత్తం తమన్నా ఇచ్చిన యాక్టింగ్ అయితే ఎవరు ఇవ్వలేదు. ఖచ్చితంగా వెరీ నైస్, సూపర్. రియల్ ఒక దేవుడి భక్తి ఎట్లుంటుందో అట్లా చూపెట్టారు. గ్రాఫిక్స్ వచ్చేసి ఇంకా చాలా బాగున్నాయి, చాలా నైస్. ఇట్లాంటి సినిమాలు వెరీ నైస్, కంపల్సరీ చూడొచ్చు ఈ ఫ్యామిలీస్. ఒక దేవుడి భక్తి ఎట్లుంటుందో లైవ్ లో మనకి ఎట్లా చూపెట్టారో క్యాస్టీస్ గా ఇట్లానే చూపెట్టారు. ఇట్లాంటి సినిమా మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం ఖచ్చితంగా. గ్రాఫిక్స్ వీడియోలో చాలా బాగా చూపించాడు. విఎఫ్ఎక్స్ లే కానీ అన్ని చాలా. సో తమన్నా వచ్చిన తర్వాత మనం భక్తి వేలోకి వెళ్ళిపోతాం. 3 కూడా చాలా ఎక్సైటింగ్ గా చూపించాడు. సో 3 కూడా ఉంటది. ఇంతకన్నా చాలా బాగుంటుంది అన్న వేలో. మన అరుంధతిలో కింద నుంచి లెగిస్తాడు కదా, ఆ వేలో చాలా బాగా చూపించాడు. ఆ రేంజ్ లో విజువల్స్ ఎఫెక్ట్స్ గానీ పైన నుంచి కొంచెం రియల్ గా చాలా బాగా. నేను 5 ఇస్తాను. సెకండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ అంటే తమన్నా సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ టైం స్టార్ట్ అవుతుంది కాబట్టి సెకండ్ హాఫ్ ఎక్సలెంట్. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది.